మనం ఒక సెల్ ఫోను షాప్‌లో పోతాం సార్. హ్మ్. వాడు 40,000 అంటే 40,000 ఇస్తాం. ఒక రూ. 50 100 కాదంటే రూ. 1000 తగ్గిత్తడేమో అంతే. హ్మ్. ఒక డ్రెస్‌కు ఒక షాప్‌కి పోతాం. ఒక షాపింగ్ మాల్‌కి పోతాం. ఒక డ్రెస్ దగ్గరికి పోతాం. హ్మ్. 1200 అంటాడు. అది ఫిక్స్ రేట్ సార్. దాని మీద ఉన్నంతే అంటాడు. హ్మ్. వాడేం మాట్లాడం మనం. ఒక వైన్ షాప్ పోతాం. ఒక మందు బాటిల్ తీసుకుంటాం. హ్మ్. 1400 అంటాడు. 1400 ఇచ్చొత్తాం. ఆడేం మనం లైన్ కట్టి ఇచ్చొత్తాం. హ్మ్. ఒక కూరగాయలు అమ్మే రైతు దగ్గరికి వచ్చి ఒక టమాటా ఒక కిలోకి ఎంతమ్మా అంటే రూ. 20 అంటాడు. రూ. 15కి ఇస్తావా అంటాడు. ఒక్కసారి ఆలోచించండి సార్. అవును. రూ. 15కి ఇస్తా అంటాడు. రూ. 15 మోతాదులో ఉన్నవారా నాయన నువ్వు రూ. 1,00,000 నౌకరీ చేస్తాను. రూ. 15 అక్కడ బార్గెనింగ్ చేసే అంత అవసరం అంటారా? ప్రతి రైతు దగ్గర చూడండి మీరు. ప్రతి బండి దగ్గర చూడండి. ప్రతి రైతు పొలంలో చూడండి. బార్గెనింగ్ చేస్తారు. రైతు అనే వరకు బార్గెనింగ్ చేస్తారు. హ్మ్. బాధ ఉండకుంటే ఏముంటది సార్? అవును. కరెక్ట్. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమో, పిల్లల్ని చదివించడం కోసమో తప్పది. నేను వేరే ఏం పని చేయలేను గదా! అని ఆలోచనతోని ఆయన వ్యవసాయాన్ని అదే మూస పద్ధతిలో అట్లే కంటిన్యూ అయితాడు. ఆ హ్మ్. జీవితం మొత్తం అందులో ప్రతి ఒక్కరు అందులోనే అర్పిస్తారు. హ్మ్. ఛాలెంజ్‌గా తీసుకొని నేను రూ. 1,00,00,000 పండించిన, 50,00,000 పండించిన, 20,00,000 పండించిన అనే రైతులు లేరు సార్. అదేదో యూట్యూబ్‌లలో వాళ్ళు కూడా సక్సెస్ స్టోరీలు చాలా పెడతారు. సక్సెస్ హ్మ్. స్టోరీలు కూడా లేవు. ఎక్కడనో 100కు 200 మందికి ఒక్క సక్సెస్ స్టోరీ ఉండొచ్చు. హుహు. కానీ 90% ఫెయిల్యూర్ స్టోరీసే ఉంటాయి. హుహు. ఓకే. అంటే సహకారం చేసే వ్యక్తులు లేరు సార్. రైతుకు బాగా సహకారం చేసి ఏదో సలహాలు ఇచ్చేటోళ్ళు లేరు, సహకారం చేసేటోళ్ళు లేరు. అంతా కొద్దిగా ఆయనను ఏదో వెలితిగా చూసే మనుషులే ఎక్కువైపోయారు. ఓకే. నాయకులతో సహా వాడుకోవడం తప్ప వాళ్ళకెప్పుడు రైతుకు సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఓకే.